హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మన ఛానల్లో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా కానీ చేసుకుంటే బాగా ఫ్లఫీగా ఎమ్మీగా సాఫ్ట్గా వస్తాయండి. దానికోసం ఒక బౌల్లో 1 కప్ వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకొని బాగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. మీకు లేదు అంటే మీరు రైసే తీసుకుంటామంటే 1 కప్ వరకు రైస్ తీసుకోవచ్చు. ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ వరకు శనగపప్పును కూడా వేసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా నానిన తర్వాత 1 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని అదే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా లిడ్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానుతాయండి మినపప్పు రైసు. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వ అండ్ రైస్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గంట వరకు ఇలా నానబెట్టుకోవాలండి. ఈ పిండిని నానబెట్టిన తర్వాత ఈ నా దగ్గర చాపర్ ఉందండి. నేను ఈ విధంగా చాపర్లో వేసుకుంటున్నాను. మీకు కావలిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంను 1 కప్పు పప్పుకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. మీకు కావలసినట్టయితే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాండి పెట్టుకొని ఇలా వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక నెయ్యి చుక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నెయ్యి యాడ్ చేస్తే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకుంటే ఆల్మోస్ట్ స్టిక్ అవ్వదు. మామూలుగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అందువల్ల నేను చెప్తున్నానండి. నెయ్యి యాడ్ చేస్తే కొంచెం స్టిక్ అవ్వకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ బాగా దగ్గర అవ్వాలండి. ఈ విధంగా దగ్గర అయినంత వరకు ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. బాల్స్ చుట్టేటప్పుడు చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని బాగా దగ్గర అయినంత వరకు కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. ఈ టైంలో ఇలా చేతితో టచ్ చేసినప్పుడు అంటుతుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఈ బాల్స్ని ఇప్పుడు మనం ఇందాక బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, బ్యాటర్లో ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఉండాలండి. మీడియం హీట్లో ఉండాలి. ఫ్లేమ్ కూడా మీడియం హీట్లోనే పెట్టుకోండి. ఈ విధంగా చేత్తో వేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బూరెలన్నీ వేసుకొని స్పూన్తో అయితే ఎలా వేసుకోవచ్చు, చేత్తో అయితే ఇందాక చూపించాను కదా అలా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కంఫర్ట్ అవుతుందో ఆ విధంగా వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మరీ ఎక్కువ కలిపికండి, జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే బూరి చుట్టూ బాగా ఫ్రై అవుతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా క్రంచీగా ఉన్నాయో. నేను చిన్న చిన్న బాల్స్ చేసుకున్నానండి. మా పిల్లలు ఇలా అయితేనే తింటారు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా పిల్లలకు కూడా స్నాక్స్గా పెట్టుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.